టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల చిరునామాగా నిలిచిన హీరో 'విక్టరీ వెంకటేష్' ప్రస్తుతం కెరీర్‌లో పీక్ స్టేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా తన నటనకు, ఇమేజ్‌కు ఏమాత్రం డ్యామేజ్ రాకుండా ముందుకు సాగుతున్న అరుదైన హీరోల్లో వెంకటేష్ ఒకరు. గత కొన్నేళ్లుగా ఆయన నటించిన సినిమాలు థియేటర్లు, ఓటీటీ రెండిట్లోనూ మంచి ఆదరణ పొందడంతో వెంకీ మార్కెట్ మరింత బలపడింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకున్న క్రేజ్ ఆయన వయసుతో పాటు పెరుగుతుండడం విశేషం. ఇలాంటి సమయంలోనే వెంకటేష్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ సాకారమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం' AK47. గతంలో 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' చిత్రాలకు రైటర్, హీరో కాంబోగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరు డైరెక్టర్, హీరోగా తొలిసారి కలుస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ నెలకొంది. ఇటీవల ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించగా ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయన్న వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో త్రివిక్రమ్ టెక్నికల్ టీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది. షూటింగ్ మధ్యలో సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ మార్పులు జరిగాయని టాక్. మొదట నిర్మించిన భారీ సెట్‌పై త్రివిక్రమ్ పూర్తిగా సంతృప్తి చెందలేదని, అందుకే కొత్త ఆర్ట్ డైరెక్టర్‌ని తీసుకొచ్చి సెట్‌ను పూర్తిగా రీడిజైన్ చేయించారన్న ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రీజన్‌తో షూటింగ్ షెడ్యూల్‌లో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది. వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా, చెప్పిన డేట్‌కే తీసుకొచ్చేలా మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే భారీ సెట్ తిరిగి నిర్మిస్తుండడంతో షూటింగ్ షెడ్యూల్‌పై ఏదైనా ప్రభావం పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు ప్రత్యేకమైన ట్రాక్ ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తుండగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్‌ను కూడా మేళవించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌తో పాటు వెంకటేష్ రెమ్యునరేషన్‌పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. వరుస హిట్లు, ఫ్యామిలీ మార్కెట్‌లో పెరిగిన డిమాండ్ నేపథ్యంలో వెంకీ తన పారితోషికాన్ని 20,00,00,000కు పెంచేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇప్పటివరకు సుమారు 10-12 కోట్ల రేంజ్‌లో ఉన్న రెమ్యునరేషన్ ఇప్పుడు రెట్టింపు చేసినట్లుగా వినిపిస్తుంది. ఆదర్శ కుటుంబం AK47 సక్సెస్ అయితే వెంకటేష్ మార్కెట్ మరింత స్ట్రాంగ్ అవుతుందన్న అంచనాలు గట్టిగానే ఉన్నాయి.